హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? చూడండి, నేనైతే ఈరోజు ఇదొక ఇంపార్టెంట్ వీడియో అండి. ఇది ఇంపార్టెంట్ వీడియో కమ్ ఆర్గానిక్ ఫెర్టిలైజర్ అన్నమాట. సో నేను చెప్పాను కదా, మన టెర్రస్ గార్డెన్ అయితే ప్రతి ఒక్కటి ఆర్గానిక్గానే ఇస్తాను. సో ఇది నేను వాడిన తర్వాతే మీకు చెప్తున్నాను అనమాట. సో అదే ఏంటంటే బ్లూమ్ బుడ్డీ అండి. ఇదైతే రియల్లీ ఆల్ పర్పస్ ప్లాంట్స్ ఫీడ్ అనమాట. ఇదైతే రియల్లీ 100% ఆర్గానిక్ అనమాట. ఇందులో రిచ్ నైట్రోజన్ అండ్ ఫాస్ఫరస్ అండ్ పొటాషియం చాలా చాలా గ్రోత్కి చాలా అవసరమైనవన్నీ ఇందులో అయితే ఉన్నాయి అన్నమాట. అసలు ప్రతి ఒక్క ఇన్స్ట్రక్షన్ అయితే ఇందులో ఇస్తాడండి. ఫీడ్ వన్స్ ఇన్ 30 days, స్ప్రింక్లింగ్ డైరెక్ట్లీ ఆన్ ద సాయిల్, కంటిన్యూస్లీ రిలీజ్ ఆఫ్ న్యూట్రిషన్స్ అప్ టు 30 days అనమాట. సో ఇది ఇండోర్ అవుట్డోర్ ప్లాంట్స్ మొత్తానికి సూటబుల్. ఏంటంటే 30 days ఈ గుళికలు కానీ మనం వేసామంటే మళ్ళీ అగైన్ దీన్ని 30 days అంటే 1 monthకి ఒకసారి యూజ్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ఇది ఏంటంటే ప్రతి ఒక్క ఇన్స్ట్రక్షన్ దీని మీదే ఉంటుందండి. దీన్ని మనం ఎలా వాడాలి ఏంటి అనేది, దీన్ని ఎందుకు పార్ట్ సాయిల్లో కలిపితే ఏ విధంగా రిలీజ్ అయ్యి రూట్స్ అనేవి ఎంత బాగుంటాయో కూడా దీంట్లో ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి అన్నమాట. నేనైతే ఇది నెట్ వెయిట్ 3 kgs తీసుకున్నానండి. చూడండి, దీని మ్యానుఫ్యాక్చరింగ్ డేటు అండ్ ఎక్స్పైరీ డేట్ కూడా ఉంది. సో ఇదైతే నేను 3 kgs తీసుకున్నాను కాబట్టి నాకైతే 999 పడింది. సో 1 kg అయితే వచ్చేసి 400 అయితే ఉంది. సో నేను ఇదైతే ఎక్కడ తీసుకున్నాను ఏంటి అనేది లింక్ ఎవరికైనా కావాలి అంటే సో నేనైతే ప్రొవైడ్ చేస్తానండి. ఈ బ్లూమ్ బుడ్డీ ఆల్ పర్పస్ ప్లాంట్ ఫీడ్ ఇన్ ఏ యూనిక్ కాంబినేషన్ ఆఫ్ వాటర్ సాల్యుబుల్ nutrients like nitrogen, phosphorus, potassium mixed with slow release organic plant inputs such as potash, ash from and pressed mud manure అండి. The special formulation provided your plants with well balanced nutrients that enables quick అబ్జార్ప్షన్ టు గ్రో ద ఫాస్టర్ అనమాట. సమ్ అడ్వాంటేజెస్ కూడా ఇక్కడ ఉన్నాయి. నేను చెప్పాను కదండి, స్లోగా సాయిల్లో రిలీజ్ అవుతుంది. మైక్రో న్యూట్రియంట్స్ అప్ టు 30 days కీపింగ్ ఇన్ ద సాయిల్లో 30 days సాయిల్ అయితే ఇది అబ్జర్బ్ చేసుకుంటూనే ఉంటుందండి. అసలు ప్రతి ఒక్క అప్లికేషన్ ఎలా ఇది ఇవ్వాలి ఏంటి అనేది అయితే ఇందులో ప్రతి ఒక్కటి ఇన్స్ట్రక్షన్ అయితే రాసి ఉంటుంది. సో దీన్ని అయితే నేను ఒకసారి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ఇదైతే చాలా చాలా బాగా వర్క్ అవుతుందండి. అసలు రియల్లీ ప్లాంట్స్ అయితే బ్రింజల్ మన గార్డెన్లో చూస్తున్నారు కదా, బ్రింజలు మన గార్డెన్ మెయింటైన్ చేస్తున్న దగ్గర నుంచి నేనైతే ఇది వాడుతున్నాను. సో ఇది ఓన్లీ ఆర్గానిక్ అండి. మన గార్డెన్లో వంకాయలు చూశారు కదా, మన సబ్స్క్రైబర్స్ మన వ్యూవర్స్ మన ఛానల్ని ఫాలో అయ్యేవాళ్ళు మన గార్డెన్లో ప్రతి ఒక్క హార్వెస్ట్లో కింగ్ ఆఫ్ ద వెజిటేబుల్ అని నేను చెప్తాను. ఇంతవరకు తగ్గకుండా అయితే వచ్చింది. బ్రింజల్కి అయితే బాగా వాడతానండి. రిమైనింగ్ ప్లాంట్స్కి చాలా తక్కువ వేస్తాను అన్నమాట. ఎందుకంటే నాకు అంత నీడ్ లేదు రిమైనింగ్ వాటికి. బ్రింజల్ ఏంటంటే దానికి ఎప్పటికప్పుడు కొంచెం బలం ఇస్తూనే ఉండాలి. బికాజ్ అవి ఏంటంటే టబ్స్లో ఉంటాయి కాబట్టి. సో కొంచెం వంగ మొక్కలకైతే ఎక్కువ బలమే ఇవ్వాలండి. పెద్ద ప్లాంట్స్కి అయితే నేను చూపించే అంత హాఫ్ స్పూన్ ఇస్తే సరిపోతుంది. చిన్నదానికైతే ఇలా ఇంకో సైడ్ ఉంటుందన్నమాట, అది అలా ఇస్తే సరిపోతుంది. సో అసలు సాయిల్లో ఎలా మనం ఈ గుళికలు అనేవి వేయాలి అనేది కూడా నేను మీకైతే చూపిస్తాను అన్నమాట. సో ఈ డబ్బా మీద ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉంటాయి, కానీ నేను మీకు ఒకసారి చూపించాలి, ఒక అవగాహన వస్తుంది కదా అని చెప్పి నేనైతే చూపిస్తున్నా. ఏదైనా సరే మనం ఒక ఫెర్టిలైజర్ ఇస్తున్నాము అంటే ఫస్ట్ సాయిల్ని అయితే గుల్ల చేయాలండి. ఇలా లూజ్గా సాయిల్ లూజ్ చేసేస్తే ఏంటంటే మనం ఇచ్చే ఏ ఫెర్టిలైజర్ అయినా సరే రూట్ సిస్టమ్కి ఈజీగా డిప్ అవుతుంది అనమాట. డిప్ అయ్యి రూట్స్కి ఏంటంటే
త్వరగా అందుతుంది మనం ఏ ఫెర్టిలైజర్ ఇచ్చినా సరే. సో దానికోసం అండ్ ఇంకొకటి ఏంటంటే ఎయిర్ ఫార్మేషన్ అనేది సూపర్గా జరుగుతుందండి. ఎయిర్ ఫార్మేషన్ రూట్స్కి ఎంత బాగా వెళ్తే ప్లాంట్ అనేది అంత హెల్తీగా పెరుగుతుంది. ఇప్పుడు నేను ఇలా లూజ్ చేసిన సాయిల్ ఓన్లీ స్మాల్ ప్లాంట్సే కదా, సో అందుకని నేను స్మాల్ సైడ్ ఉన్న స్పూన్తో అయితే ఆ స్పూన్ అయితే ఇచ్చేసాను అనమాట. సో ఇక్కడ కూడా ఇది రీసెంట్గా పెట్టిన దానిమ్మ చెట్టు అండి. సో మనం రీసెంట్గా పెట్టిన తర్వాత ఇంతవరకు ఏమి ఇవ్వలేదన్నమాట. ఇదే మొదటిసారి ఇవ్వడం, అందుకని నేను స్మాల్ స్పూనే ఇచ్చాను అనమాట. ఇదేంటంటే ఇంక ఇలా ఇచ్చిన తర్వాత వెంటనే మనమైతే వాటర్ అయితే పట్టాలండి. ఈ గుళికలు ఏంటంటే స్లోగా ప్రతిరోజు మొక్కకి ఎంత కావాలో అంతైతే న్యూట్రిషన్స్ని రిలీజ్ చేస్తుందండి. ఈ బ్లూమ్ బుడ్డి ఏంటంటే దీంట్లో మన మొక్కకైతే ఏం కావాలో, మొక్కకి నైట్రోజన్ కంపల్సరీగా కావాలి, అండ్ ఫాస్ఫరస్ కావాలి, పొటాషియం కావాలి. సో ఈ 3 ఉంటే మన ప్లాంట్ అయితే పక్కాగా హెల్తీగా అయితే పెరుగుతుందండి. చాలా హెల్తీగా పెరుగుతుంది. సో ఈ బ్లూమ్ బుడ్డి నేను వాడిన తర్వాతే మీకు ఎవరికైనా టెర్రస్ గార్డెన్ చేసే వాళ్ళకి ఇది లిక్విడ్ రూపంలో కూడా ఉంటుందండి. మనం వాటర్లో కొంచెం సమ్ ఎంఎల్ వేసేసి ప్లాంట్స్కి అయితే స్ప్రే కూడా చేయొచ్చు. ఆ అవైలబిలిటీ కూడా ఉందన్నమాట. సో ఇలా అయితే ప్లాంట్స్ మొత్తానికి ఇచ్చుకోవాలండి. సో నేనైతే మీకు ఫస్ట్ అయితే చూపించాను ఎలా ఇవ్వాలో. సో నేను మిగతా రిమైనింగ్ ట్రీస్ అన్నిటికీ ప్లాంట్స్ మొత్తానికి సాయిల్ అలా చేసుకుంటూ సో నేనైతే ఇచ్చేస్తా అండి. దీని రిజల్ట్ అయితే చాలా బాగుంది. ఎవరైనా యూజ్ చేయాలనుకుంటే యూజ్ చేయండి. లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో అయితే పెడతాను, లేదా కామెంట్ సెక్షన్లో నాకు ఎవరు కామెంట్ చేసినా నేను వాళ్ళకైతే రిప్లై ఇస్తానండి. సో ఒక్కసారి వాడి చూడండి, కానీ చాలా తక్కువ మోతాదులోనే ప్లాంట్కి వేయాలండి. ఏంటంటే ఇది చాలా హై పవర్ఫుల్గా ఉంది. సో ఫస్ట్ ప్లాంట్స్కి వేసేటప్పుడు చాలా లిమిట్ మోతాదులో అయితే వేయండి. ఎక్సలెంట్గా ఉంది ఇదైతే ప్రోడక్ట్. సో మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండి. అదేవిధంగా మీరు ఒక లైక్ ఇచ్చారంటే ఇలాంటి న్యూ అప్డేట్స్ ఎన్నో మోటివేటెడ్ వీడియోస్ అయితే నేనైతే అప్లోడ్ చేస్తాను. మన ఛానల్ని మీరు చాలా గ్రోత్ చేసిన వాళ్ళు అండ్ హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఇది షేర్ చేశారు అంటే చాలామందికి ఉపయోగపడుతుందండి ఇది. సో నా వాయిస్ మీకు ఎక్కడైనా డిస్టర్బెన్స్ అనిపించినట్లయితే సారీ ఫర్ దట్ అండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.